ప్రపంచంలో ఆయుధ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? ఆయుధ మార్కెట్కు వాల్యూస్ ఉండవు, ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్లు కూడా ఆయుధ మార్కెట్కు అనుకూలంగా మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. హౌ మిలిటరీ ఇండస్ట్రీ వర్క్స్ అన్నదానికి ఇండియా పాక్ టెన్షన్స్ ఎవారు, ఇందులో భారత్ ఏ ఆయుధాలు వాడింది, పాకిస్తాన్ ఏ ఆయుధాలు వాడింది అంటే చూస్తే కనుక హౌ మిలిటరీ ఇండస్ట్రీ ఆపరేట్స్ అర్థమవుతుంది. కొన్ని దశాబ్దాల క్రితమే ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఐజెన్హోవర్ హెచ్చరించాడు, మిలిటరీ ఇండస్ట్రీ సావరిన్ నేషన్స్ స్వతంత్ర దేశాల ప్రభుత్వాల విధానాల్ని కూడా ప్రభావితము చేసే స్థాయికి ఎదుగుతోంది అని హెచ్చరించాడు. దేశాల ఫారిన్ పాలసీకి లోబడి మిలిటరీ ఇండస్ట్రీ ఉంటుందా లేదా మిలిటరీ ఇండస్ట్రీ డామినేట్ చేస్తుందా? ఈ క్వశ్చన్ కూడా మన ఇండో పాక్ వార్ చూస్తే అర్థమవుతుంది. హౌ మిలిటరీ ఇండస్ట్రీ ఈ సుపీరియర్ టు నేషనల్ కంట్రీస్ ఫారిన్ పాలసీ కూడా దేశాల విదేశాంగ విధానాలకు కూడా సంబంధం లేదు. మిలిటరీ ఇండస్ట్రీ మిలిటరీ మార్కెట్ అటానమస్గా పనిచేస్తూ ఉంటుంది. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. రష్యా చైనా మంచి ఫ్రెండ్స్, అసలు లిమిట్లెస్ ఫ్రెండ్స్, అవధులు లేని సరిహద్దులు లేని స్నేహం. ఎందుకు? అమెరికాకు వ్యతిరేకంగా రష్యా చైనా జియోపొలిటికల్ ఇంట్రెస్ట్లు కన్వర్జ్ అవుతున్నాయి కనుక రెండు దేశాలు అమెరికా శాంక్షన్స్ ఎదుర్కొంటోంది కనుక రష్యా చైనా మధ్య ఇటీవల కాలంలో ఫ్రెండ్షిప్ తారస్థాయికి చేరింది. కానీ ఇండో పాక్ వార్లు ఈ రెండు దేశాలు ఎట్టున్నాయి? వాస్తవంగా రష్యా చైనా ఫ్రెండ్స్ కనుక రెండు దేశాలు ఒకే వైపు ఉండాలి. ఉన్నాయా? చైనా is the biggest arms supplier to Russia, to Pakistan. Russia is the biggest arms supplier to India. మీకు ఫిగర్స్ కూడా చెప్తాను. పాకిస్తాన్ కొనుగోలు చేసే ఆయుధాల్లో 81% చైనా నుంచి వస్తాయి. భారతదేశం కొనుగోలు చేసే ఆయుధాల్లో అత్యధిక గణనీయమైన భాగం రష్యా నుంచి వస్తాయి. రష్యా ఇస్ ద లీడింగ్ ఆర్మ్స్ సప్లయర్ టు ఇండియా. 20 ఏళ్ల క్రితమైతే మనం దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 75% రష్యా నుంచి ఉండేవి. ఈ కాలంలో తగ్గాయి, కానీ స్టిల్ రష్యా ఇస్ ద నెంబర్ 1 ఆర్మ్స్ సప్లై టు ఇండియా. రష్యా చైనా ఫ్రెండ్స్, మిత్రులు, మిత్ర దేశాలు, కానీ రష్యా ఇస్ ద బిగ్గెస్ట్ ఆర్మ్స్ సప్లై టు ఇండియా, China is the biggest arms supplier to Pakistan. Captaincy is about making right decision, whether on the field or off the field. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. ఎక్కడన్నా ఫారిన్ పాలసీ కన్వర్జెన్స్ ఉందా? ఇక్కడ ప్యూర్లీ ఆయుధాలు అమ్ముకోవడం తప్ప. రెండో ఉదాహరణ చెప్తాను మీకు. అమెరికా పాకిస్తాన్కు F-16 విమానాలు ఇచ్చింది, పాకిస్తాన్కు ఆయుధాలు ఇచ్చింది, భారతదేశానికి కూడా ఆర్మ్స్ సప్లయర్. రెండు దేశాలు యుద్ధం చేసుకుంటున్నాయి. రెండు దేశాలు యుద్ధం చేసుకుంటుంటే రెండు దేశాలకు కూడా ఆర్మ్స్ సప్లై చేస్తారు ఎవరైనా? కానీ జరుగుతుంది. ఇప్పుడు భారతదేశం కొనే మొత్తం ఇంపోర్ట్ చేసుకున్న ఆయుధాల్లో 10% అమెరికా నుంచే. మనం అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలు కొనాలని కూడా భావిస్తున్నాం. ఇటీవల మోడీ అమెరికా పర్యటన సందర్భం కూడా భారత్ అమెరికాల మధ్య చర్చ వచ్చింది. చూడండి, పాకిస్తాన్కు అమెరికా ఆయుధాలు ఇస్తుంది, భారతదేశానికి ఆయుధాలు ఇస్తుంది. రెండు దేశాలు గొప్ప వ్యూహాత్మక మిత్రులు అంటారు. కానీ రెండు పోరాడుతున్న దేశాలకు ఆయుధాలు ఒకే దేశం నుంచి రావడం ఏంటి? ఇక్కడ ఏం తెలియజేస్తుంది? మళ్ళీ మిలిటరీ ఇండస్ట్రీకి ఫారిన్ పాలసీ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇవాళ అమెరికా పాకిస్తాన్ను ఎందుకు టెర్రరిస్ట్ స్టేట్గా ప్రకటించడం లేదు? ట్రంప్ ఒక్క మాట పాకిస్తాన్ టెర్రరిజం గురించి ఎందుకు మాట్లాడతలేడు? కారణం పాకిస్తాన్ ఆయుధాలు కొంటుంది కనుక. అయినా కూడా ఇండియా కూడా అమెరికా నుంచి ఆయుధాలు కొంటుంది. చూడండి ఎలా ఉంటుందో. మీకు థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికా ఫ్రాన్స్ ఈ రెండు మిత్ర దేశాలు, రెండు నాటోలో భాగస్వామ్య దేశాలు. కానీ అమెరికా రెండు దేశాలకు ఆయుధాలు ఇస్తుంది, ఫ్రాన్స్ ఏ దేశానికైనా ఆయుధాలు అమ్ముతుంది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఫ్రాన్స్ నుంచి కొనడం దాదాపు ఆగిపోయింది. మనం పాకిస్తాన్ నుంచి కొంటున్నాం. అమెరికా ఫ్రాన్స్ మిత్ర దేశాలు,
భారతదేశం ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానంతో పాకిస్తాన్పై దాడి చేస్తే పాకిస్తాన్ అమెరికా యుద్ధ విమానం F-16తో దాన్ని ఎదుర్కొంది. చూడండి, అమెరికా F-16 వర్సెస్ ఫ్రెంచ్ రాఫెల్. భారత్ పాక్ గగనతలం పైన ఢీకొంటున్నాయి. అమెరికా ఫ్రాన్స్లు మిత్రదేశాలు. 2 మిత్రదేశాల యుద్ధ విమానాలు 2 దేశాల మధ్య తరఫున కొట్లాడుతున్నాయి. ఇది ఎనీ ఫారెన్ పాలసీ ఇన్ దిస్. మీరు గమనించండి, జీరో, నథింగ్. సో మీకు 2వ ఉదాహరణ చెప్పాను. 3వ ఉదాహరణ చెప్తాను. సో ఏ రకంగా 3 ఉదాహరణలు చెప్పాను. చైనాది, రష్యా, చైనా, అమెరికా సప్లైయింగ్ టు బోత్ అమెరికా అండ్ ఫ్రాన్స్. 4వ ఉదాహరణ చెప్తాను. ఇది మాత్రం కొంత ఫారెన్ పాలసీకి లోబడి ఉంటుంది. తుర్కీ పాకిస్తాన్కు 2nd లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్. లాస్ట్ ఇయర్ చూస్తే తుర్కీ ఇండియాకి సప్లై చేయదు, ఇండియాకి కొనదు. చైనా ఇది ఫస్ట్ లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్. చైనా ఇండియాకి కొనదు, చైనా ఇండియాకి అమ్మదు, ఇండియా చైనా నుంచి కొనదు. అందువల్ల ఇక్కడ కనీసం ఫారిన్ పాలసీ కన్వర్జెన్స్ ఉంది. చైనాకు ఇండియాకు పడదు కనుక చైనా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తుంది. మనము ఆర్మేనియాకు ఆర్మ్స్ సప్లై చేస్తాం కనుక ఆర్మేనియాతో ఫైట్ చేస్తున్న అజర్బైజాన్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. తుర్కీ ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహించాలి అని అనుకుంటోంది కనుక పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. అట్లీస్ట్ దెర్ ఇస్ ఎ ప్యాటర్న్ హియర్. ఫారిన్ పాలసీకి ఆర్మ్స్ బిజినెస్కు కాస్త లింక్ ఉంది. ఇక్కడ 4వ ఉదాహరణ. 5వ ఉదాహరణ చెప్తాను. నెదర్లాండ్స్కు భారతదేశానికి ఏ రకమైన గొడవ లేదు. మన మధ్య 2 మిత్ర దేశాలు, అసలు ఇండియాకు నెదర్లాండ్స్కి ఎలాంటి ఇష్యూ లేదు. కానీ మీకు తెలుసా, నెదర్లాండ్స్ ఇస్ ద 3rd లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ టు పాకిస్తాన్ ఆఫ్టర్ చైనా అండ్ తుర్కీ. మరి లాస్ట్ 5 years ఆర్మ్స్ సేల్ చూస్తే నెదర్లాండ్స్ ఇస్ ద 2nd లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ టు పాకిస్తాన్. చైనా పాకిస్తాన్ దిగుమతి చేసుకునే ఆయుధాల్లో మోర్ దెన్ 5% నెదర్లాండ్స్ నుంచి. ముఖ్యంగా వార్షిప్స్ పాకిస్తాన్కి సప్లై చేస్తూ ఉంటుంది. సో పాకిస్తాన్ నెదర్లాండ్స్ నుంచి కొన్న యుద్ధ నౌకల్లో భారత్ పైన అటాక్ చేస్తుంది. మన నెదర్లాండ్స్కి భారత్కి ఏమన్నా గొడవలు ఉన్నాయా? ఏమీ లేదు. అయినా మన పైన యుద్ధం చేసేందుకు, మన పైన ప్రయోగించడానికి నెదర్లాండ్ ఆయుధాలు అమ్ముతోంది. దే ఇస్ అబ్సల్యూట్లీ నో ఫారిన్ పాలసీ. వాడు ఆ వ్యాపారం తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో మీకు 5 ఉదాహరణలు చెప్పితే ఇందులో 4 ఉదాహరణలు మీకు ఏ ఫారిన్ పాలసీ లింక్ లేదు, ఏ వాల్యూస్తో సంబంధం లేదు, ప్యూర్లీ వ్యాపారం. కానీ ఒక్కటి విషయంలో మాత్రమే మీకు తుర్కీ, ఆర్మేనియా, చైనా, తుర్కీ, అజర్బైజాన్, చైనా, ఇక్కడ ఒక్క చోటనే మీకు కన్వర్జెన్స్ కనబడుతుంది. అంటే ఈ కంక్లూజన్ ఏంటి? ప్రపంచంలో మిలిటరీ ఇండస్ట్రీ ఆపరేట్స్ ఆన్ ఇట్స్ ఓన్. ప్రపంచ దేశాలలో ఆయుధాలు అమ్ముకునే వాళ్ళు తమ మిత్రులు, శత్రువులతో సంబంధం లేదు. ఎక్కువ మేరకు తమ ఆయుధ వ్యాపారమే చూసుకుంటారు. అమెరికా లాంటి దేశంలోనైతే ఫారిన్ పాలసీని కూడా మిలిటరీ ఇండస్ట్రీ డిసైడ్ చేస్తుంది. అందుకే ట్రంప్ ఇండియా, పాకిస్తాన్ 2 దేశాలను పొగుడుతున్నాడు. 2 దేశాలతో కలిసి పనిచేస్తామంటున్నారు. కారణం 2 దేశాలకు అమెరికా ఆయుధాలు అమ్ముతుంది కనుక. సో దిస్ ఈజ్ హౌ ద మిలిటరీ ఇండస్ట్రీ ఆపరేట్స్.